అందరికీ నమస్తే. శ్రీ అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'ఒక కోయిల గుండె చప్పుడు' అనే కథల సంపుటి నుంచి మరొక కథ. శీర్షిక ఈ కాలం. ఏంటంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు? లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్యని. ముందు కూర్చో, వెళ్ళిపోతావా? చిరాగ్గా అంది లాలిత్య. వెళ్ళేదాన్నైతే ఇక్కడికెందుకొస్తాను చెప్పు అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య. లాలిత్య డైనింగ్ హాల్లోనికి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది. ఎండను పడి వచ్చావు, తాగు, చిరాకు తగ్గుతుంది అంటూ సంధ్య చేతికి గ్లాసు అందించింది. సంధ్య గ్లాస్ అందుకుని నవ్వుతూ అంది, చిరాకు కాదు పరాకు కాదు, నువ్వు అలా కొంపలంటుకుపోతున్నట్లు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్గా వచ్చాను, అంతే. లాలిత్య నవ్వలేదు. గడ్డం కింద చెయ్యి ఆనించుకుని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. చెప్పవే, ఆమెనే పరీక్షగా చూస్తూ అంది సంధ్య. సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది, నాకు విడాకులు కావాలి. సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి ఫకాల్న నవ్వింది. ముందే చెప్పి ఉంటే బ్యాగ్లో వేసుకుని వచ్చేదాన్నిగా అంది. జోక్ కాదు సంధ్య, నిజంగా చెబుతున్నాను. ఇక మా ఇద్దరికీ పడదు, సంసారం సాగదు. విడిపోతే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకచ్చు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి ఉంటాం చెప్పు? సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా ఏం చెబుతుందో అన్నట్లు చూడసాగింది. లాలిత్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది. సంధ్య లాలిత్య చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సంధ్య లాయర్ అయింది, లాలిత్య ఇంజనీర్ అయింది. సంధ్యకి సొంతంగా ప్రాక్టీస్ ఉంది, మంచి సివిల్ లాయర్గా పేరుంది. ఆ చనువుతో లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చి సంధ్యకి ఫోన్ చేసింది ఒకసారి రమ్మని. ఇలాంటిదేదో ఉందని సంధ్య ఊహించలేదు. ఎందుకంటే వ్యాస్ లాలిత్యలది చక్కటి జోడి. వ్యాస్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఏ చెడ్డ అలవాట్లు లేనివాడు, మంచి ఉద్యోగం, కంఫర్టబుల్ శాలరీ. ఒకరినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్ళి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్లే. లాలిత్య కూడా మంచి పిల్లే, ఇద్దరూ ఇంజనీర్లే. ఏమైంది? సంధ్యకి అర్థం కాలేదు. పడట్లేదు అంటే ఏం జరుగుతోంది? ఎందుకు పడట్లేదు? పెళ్ళయ్యి 2 ఏళ్ళు అవుతోంది. అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరిగి ఉంటాయి వీళ్ళ మధ్య? ఏం జరిగిందే? ఎందుకు ఇంత దూరం వచ్చావు? అడిగింది అనుమానంగా. నిట్టూర్చింది లాలిత్య. ఏం చెప్పను అంది ఆమె వైపు చూసి. ఏం జరిగిందో అదే చెప్పు. ఏమీ జరగటం లేదు. అంటే? మా ఇద్దరి మధ్య మాట మంతి లేదు. సరదాలు సరసాలు అసలే లేవు. తన దారి తనది, నా దారి నాది అన్నట్లు ఉంటోంది. ఏమో, మేము ఒకళ్ళనొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నామనిపిస్తోంది. అదృష్టవశాత్తు మాకు పిల్లలు లేరు. ఉండి ఉంటే నేను ఈ విషయం ఆలోచించేదాన్ని కాదు. సంధ్య సాలోచనగా చూసింది. వ్యాస్తో ఈ విషయం చర్చించావా? లాలిత్య కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తర్వాత అంది. తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు. తనే తెచ్చాడా? విస్తుబోతూ చూసింది. ఎందుకు? ఎప్పుడు? ఎలా? లాలిత్య మాట్లాడలేదు. ఆమెకి నెల క్రితం వ్యాస్కి తనకి మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది. ఆ రోజు లాలిత్య ఆఫీస్కి వెళ్ళటానికి తయారై క్యాబ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఉన్నానని చెప్పాడు డ్రైవర్. ఆ రోజు సీఈఓతో 2-3 మీటింగ్స్ ఉన్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతుంది. టెన్షన్గా బాల్కనీలోకి లోపలికి తిరుగుతోంది లాలిత్య. అంతలో వ్యాస్ ఆఫీస్ నుంచి హడావిడిగా వచ్చాడు. భార్యను చూడగానే హుషారుగా అన్నాడు, లాలి, ఈరోజు లీవ్ పెట్టేయవా? ఎటైనా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకివాళ చాలా బోర్గా ఉంది. లీవా?
ఇవాళ ఇంకా నయం. ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను. కుదరదు. సీఈఓతో మీటింగ్ ఉంది అంది లాలిత్య. నాకన్నా నీకు సీఈఓ మీటింగ్ ఎక్కువ. ఎన్నాళ్ళయింది కాస్త సరదాగా గడిపి మనం. నాకు ఈ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా ఉంది. అసలు మనం భార్యాభర్తలమేనా అని అనుమానం కూడా వస్తుంది. కోపంగా అడిగాడు. ఆ అడగడంలో బాధ, ఉక్రోషం కలగలిసి అతని మొహాన్ని కందగడ్డలా మార్చేయటం గమనించింది లాలిత్య. ఏం చేద్దాం, మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్. పని పని, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. హార్డ్లీ 5 అవర్స్ పడుకుంటున్నానేమో. అదే స్థాయిలో అంది లాలిత్య. మళ్ళీ అంది, నీ దారిన నువ్వు కూడా బిజీగానే ఉన్నావుగా, నన్నంటావే. లాస్ట్ సాటర్డే నేను ఫ్రీగా ఉన్నాను. నువ్వు ల్యాప్టాప్ పట్టుకుని కనీసం వంటలో కూడా సహాయం చేయలేదు. నాది ఉద్యోగమేగా, నాకు నెలకి 50,000 ఇస్తున్నారుగా. నేను పనిచేయాలి. కానీ పనే నా జీవితం అంటే. అసలు మనం ఈ 2 ఏళ్లలో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్యవన్న విషయం కూడా మర్చిపోతాను కసిగా అన్నాడు వ్యాస్. ఇంతలో క్యాబ్ రావటంతో లాలిత్య పరిగెత్తింది. ఆ సంఘటన ఆధారంగా మర్నాటి నుంచి ఇద్దరి మధ్య వాదోపవాదాలు, గొడవలు, అలకలు, కోపాలు ఎక్కువైపోయాయి. ఏనాడన్నా నా మొహాన కమ్మగా వండిపెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని పెళ్ళాం నాకెందుకు? మండిపడ్డాడు వ్యాస్ ఒకరోజు కయ్యానికి కాలు దువ్వుతూ. వంట పెళ్ళమే చేయాలని రూలేం లేదు, నువ్వు కూడా చెయ్యొచ్చు. పోనీ నీకు పెట్టకుండా నేను పంచభక్ష పరమాన్నాలు చేసుకుని తింటున్నానా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? నేను నోరు పారేసుకోవటం కాదు, నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు. అందుకే నన్ను వదిలించుకోవటానికి చూస్తున్నావు. ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి? 140 మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడుతో కాపరాలు చేయటం లేదా? వండి పెట్టడం లేదా? వెటకారంగా అన్నాడు వ్యాస్. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం? ఇదేనా భార్యని గౌరవించే పద్ధతి? నేనే ఆ మాటంటే? రెచ్చిపోయింది లాలిత్య. సడన్గా వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టిన లాలిత్యని చూసి నిశ్చేష్టురాలైంది సంధ్య. ఏయ్ లాలిత్య, కమాన్ ఏడవకు. ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అన్నది. సరేలే, నువ్వు అనుకున్నట్లే చేద్దాం. ఒకసారి అతనితో కూడా మాట్లాడడం నా ధర్మం. అతను కూడా కావాలనుకుంటే 6 నెలల్లో మీకు విడాకులు ఇప్పిస్తాను. సరేనా? కూల్డౌన్. ఏంటో సంధ్య, మా ఇద్దరి మధ్య రోజురోజుకి గ్యాప్ పెరిగిపోతుంది. కొంతకాలం స్నేహితుల్లా ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వీకెండ్స్ సినిమాకో మాల్కో వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం. ఈ మధ్య చాలా రొటీన్గా మెకానికల్గా అయిపోయింది లైఫ్. మా మధ్య అసలు మాటలు లేవు. కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. ఒకసారి అతనితో కూర్చుని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్య. ఇంకా ఏం తెలుసుకోను? రోజూ గొడవలు, కోపాలు, అరుచుకోవడాలు. ఆఖరికి విడాకులు తీసుకుందాం, నా మనసు విరిగిపోయింది అన్నాడు. నా మనసు విరిగిపోయింది. విరిగిన పాలతో పెరుగు తోడేయలేం కదా సంధ్య. సంధ్య నిట్టూరుస్తూ అనుకుంది. మీరొక్కరే కాదు లాలిత్య. ప్రస్తుతం వివాహ వ్యవస్థలో ఏదో లోపం వస్తుంది. మంత్రాలలో బలం తగ్గిందో, మనుషులలో మమతలు తగ్గాయో. అనుభవజ్ఞురాలైన సంధ్యకి బాగా తెలుసు. ఆవిడ దగ్గరికి రోజుకి కనీసం 4 విడాకుల కేసులైనా వస్తూ ఉంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆమె ఎందుకీ వృత్తిని ఎంచుకున్నాను నేను అని పశ్చాత్తాపపడుతూనే ఉంటుంది. ఆమెకు ఒక్కొక్కసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధమూ కుదరక 30కి దగ్గరవుతున్నా పెళ్లి కాలేదేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్నేహితురాలే తన చేత మరో పాపం చేయిస్తోంది. సరేలే, శనివారం వస్తాను. ఇంట్లో ఇద్దరు ఉంటారుగా, మాట్లాడతాను. నువ్వింక రెస్ట్ తీసుకో. నైట్ డ్యూటీ చేసి వచ్చావు, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాలిగా అంటూ సంధ్య వెళ్ళిపోయింది.
లాలిత్య ఆలోచిస్తూ అక్కడే సోఫాలోనే వాలిపోయి కాసేపట్లోనికి నిద్రలోనికి జారిపోయింది. వేదవ్యాస్, లాలిత్య కూడా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. లాలిత్యది అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఆమె పనివేళలు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారిందాకా ఉంటాయి. వ్యాస్ది సింగపూర్ కంపెనీ. ఉదయం 11 నుంచి 6 దాకా. అతను ఇంటికి వచ్చే టైము, ఆమె ఆఫీస్కి వెళ్ళే టైము ఒక్కటే. పెళ్ళయ్యి కాపురం పెట్టిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు సరదాగా గడిపింది ఒక్క వారం రోజులు. అది కూడా లాలిత్య అక్క వారిజ వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా హనీమూన్ టికెట్స్ కొనివ్వటంతో తప్పలేదు. ఊటీ, మైసూర్ వగేరా తిరిగి వచ్చారు. ఆ తర్వాత లీవులు అయిపోయి ఆఫీసుల్లో రిపోర్ట్ చేశారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇద్దరూ బిజీ. కేవలం శని ఆదివారాలే వాళ్లకు మిగిలేది. ఈ మధ్య ఇద్దరికీ పని ఒత్తిడి పెరిగింది. చిరాకులు పరాకులు కూడా ఎక్కువైనాయి. ఒకళ్ళు సర్దుకుపోవటానికి ప్రయత్నించినా మరొకళ్ళ పంతాలతో గొడవలు వస్తున్నాయి. ఇది 4సారో 5సారో వాళ్ళు గొడవ పడటం. అందుకే లాలిత్య ఇద్దరికీ కుదరదని నిర్ణయించుకుంది. దానికి తోడు వ్యాస్ కూడా మనకి కుదరదు, విడాకులు తీసుకుందాం అనటంతో ఆమె ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సంధ్యతో ప్రస్తావించింది. ఆ మర్నాటి నుంచి వ్యాస్తో పూర్తిగా మాటలు మానేసింది. ఇది జరిగిన 4వ రోజు ఉదయాన్నే వ్యాస్ తల్లి పవిత్ర విజయవాడ నుంచి సూట్ కేసుతో దిగింది. ముందుగా ఏమాత్రం తెలియచేయకుండా వచ్చిన తల్లిని చూసి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే అమ్మ వచ్చింది, కడుపు నిండా తిండి తినవచ్చు అని మురిసిపోయాడు వ్యాస్. అదేంటత్తయ్యా, ముందు కబురు చేస్తే రిసీవ్ చేసుకునేవాళ్ళం కదా అంది లాలిత్య. అనుకోకుండా వచ్చానమ్మా, నా స్నేహితురాలు కూతురు పెళ్ళి కూకట్పల్లిలో, అందుకని వాళ్లతో వచ్చేశాను అంది పవిత్ర. ఆ తర్వాత ఆవిడ వంటగది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వ్యాస్కి ఇడ్లీ, వడ, ఉప్మా లాంటి రకరకాల బ్రేక్ఫాస్ట్లు, మంచి వంటలతో క్యారేజీలు. ఆవిడ వచ్చాక హాయిగా ఉంది. అలాగే కోడలకు కూడా వద్దన్నా వినకుండా రాత్రికి డిన్నర్ ఏం తింటావు, వద్దంటే ఎలా అంటూ పుల్కాలు కూర చేసి ఇస్తుంది పవిత్ర. తల్లి వచ్చాక వ్యాస్ కొంచెం త్వరగా రావటం మొదలుపెట్టాడు ఆఫీస్ నుంచి. లాలిత్య కూడా అత్తగారు ఉన్న ఈ 4 రోజులు త్వరగా వెళ్ళిపోతానని పర్మిషన్ తీసుకుంది ఆఫీసులో. ఆవిడ సడన్గా రావటంతో వాళ్ళ విడాకుల చర్చ కొద్ది రోజులు వాయిదా పడింది. సంధ్యకి ఫోన్ చేసి విషయం వివరించి ఆవిడ వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది లాలిత్య. లాలిత్య సాధారణంగా ఉదయం 5ంటికి వస్తుండేది. ఇప్పుడు 3ంటికల్లా క్యాబ్ దింపేస్తోంది. అంచేత 3 నుంచి ఉదయం 7 దాకా నిద్రపోయి లేవటంతో లాలిత్యకి అనుకోకుండా తెలియని ఉల్లాసం కలగసాగింది. ఉదయం వ్యాస్ ఆఫీస్కి వెళ్లేలోగా అత్తగారితో కబుర్లు చెబుతూ వంటలో సహాయం చేయటం, మధ్య మధ్య అనుకోకుండానే వ్యాస్తో మాటలు కలపటం జరిగింది. వ్యాస్లో కూడా నిర్లిప్తత చికాకు పోయి అటు తల్లితో ఇటు లాలిత్యతో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు. తమాషాగా ఆ ఇంట్లో స్తబ్దత పోయి ఏదో ఉత్సాహం చైతన్యం వచ్చినట్లుగా అనిపిస్తోంది. నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో టీవీ మోగుతోంది. ఇంట్లో ఉన్నంతసేపు పవిత్ర ఏవో తినుబండారాలు సప్లై చేస్తూనే ఉంటుంది. శనివారం ఇద్దరికీ సెలవు రోజు. లాలిత్య కాసేపు అత్తగారికి వంటలో సహాయం చేసి వచ్చి ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంది. వ్యాస్ టీవీ చూస్తున్నాడు. పవిత్ర వంట పూర్తి చేసి వచ్చి అంది, సెలవు పూట కూడా పనేమిటమ్మా, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. లాలిత్య నవ్వింది. కార్పొరేట్ వాళ్ళకి సెలవులు వర్కింగ్ డేస్ అన్నీ ఒకటే అత్తయ్య. కంపెనీ వాళ్ళు ఈ ల్యాప్టాప్ ఇచ్చింది 24 గంటలు పనిచేయటానికే, తప్పదు. ఏం దిక్కుమాలని ఉద్యోగమో, వేరే ఉద్యోగం చేసుకోవచ్చు కదా. మనకి కావలసినప్పుడు ఏం ఉద్యోగాలు దొరుకుతాయి అత్తయ్య? ఏ కంపెనీ అయినా ఇంతే, టెక్నికల్ జాబ్స్ ఇలాగే ఉంటాయి. ఆవిడేం మాట్లాడలేదు. కొద్ది క్షణాల తర్వాత అంది, ఎక్కడికైనా తీసుకెళ్ళకూడదు, నాకు విసుగ్గా ఉంది. సారీ అత్తయ్య, మీరు మీ అబ్బాయి వెళ్ళిరండి, నాకు చాలా పని ఉంది.
వ్యాస్ చురుగ్గా చూశాడు ఆ మాటలకి. పదమ్మా మనం వెళదాం అన్నాడు సోఫాలోంచి లేస్తూ. ఆవిడ పెదవి విరుస్తూ అంది. పోనీలేరా, ఆ అమ్మాయికి పని ఉందట కదా. ఒక్కదాన్ని వదిలేసి ఎక్కడికి వెళదాం? లాలిత్యకి బాధనిపించింది. రాక రాక వచ్చిందావిడ. వచ్చిన దగ్గర నుంచి పాపం ఇంటెడు చాకరీ మీద వేసుకుని చేస్తోంది. ఒక్కరోజు ఆవిడ కోసం వెచ్చించకపోవటం ధర్మం కాదనిపించింది. వెధవ పని రోజూ ఉండేదేలే అనుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేస్తూ అంది. వస్తాన్లేండి, లంచ్ చేసి వెళ్దాం. గోల్కొండ లైట్ అండ్ మ్యూజిక్ షోకి వెళదాం. ఆవిడ కళ్ళు మెరిశాయి. చకచకా డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసింది. ముగ్గురూ కలిసి భోజనానికి కూర్చుంటే ఆ అనుభవం కొత్తగా వింతగా అనిపించింది. ఈ డైనింగ్ టేబుల్ వాడిన రోజులు చాలా తక్కువ. వర్కింగ్ డేస్ ఆఫీసులో, మధ్య మధ్య ఇంట్లో తిన్నా ఏదో ఇంత ప్లేట్లో పెట్టుకుని ఏ సోఫాలోనో కూర్చుని స్పూనుతో తింటూ మధ్య మధ్య ఐప్యాడ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ భోజనం అయిందనిపించడం తప్ప ఇలా పద్ధతిగా వేడి అన్నం, వేడి సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో ఇలా తీరుబడిగా కూర్చుని భోజనం చేయటం ఎంత బాగుంది అనిపించింది వ్యాస్కి, లాలిత్యకి కూడా. ఇలా తినటానికి కూడా అదృష్టం ఉండాలి. ఈవిడ ఉన్నారు కాబట్టి. కానీ మళ్ళీ ఈవిడ వెళ్ళాక మామూలేగా. అయినా విడిపోతున్నాం కదా, ఎలా ఉంటే ఏం అనుకుంది విరక్తిగా. ముగ్గురు టాక్సీ మాట్లాడుకుని బయలుదేరారు. ముందు సీట్లో కూర్చోబోతున్న కొడుకుని, నేను వెనకాల ఎక్కలేనురా, మోకాళ్ళ నొప్పి, నువ్వే వెనకాల కూర్చో అంటూ తాను ముందు సీట్లోనికి వెళ్ళింది పవిత్ర. తప్పనిసరి పరిస్థితుల్లో లాలిత్య పక్కన కూర్చోవలసి వచ్చింది వ్యాస్కి. ఆమెకి ఎడంగా పొరపాటును కూడా తాకకుండా కూర్చున్నాడు. అతను అలా కూర్చోవటంతో లాలిత్యకి బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఎన్నడూ తనని తాకినవాడిలా దూరంగా కూర్చున్నాడు. అంత పనికి రాకుండా పోయానా అనుకుంది. మళ్ళీ విడిపోయేవాడితో నాకెందుకులే, ఎక్కడ కూర్చుంటే ఏం, ఈవిడు ఉన్నన్ని రోజులు సరిపెట్టుకోవాలి అనుకుంది. గోల్కొండ మొత్తం తిరిగి షో మొదలయ్యే టైంకి అక్కడ చేరి లైట్ అండ్ మ్యూజికల్ షో చూశారు. ఆ జనంలో మధ్య మధ్య వ్యాస్ తనకి తగలటం, సారీ అంటూ దూరంగా జరగటం లాలిత్యకి గుండె కోస్తున్నట్లు అనిపించింది. అలాగే వ్యాస్కి కూడా లాలిత్య అక్కడ కూడా తనతో నవ్వుతూ మాట్లాడకపోవటంతో ఈమెకి నా మీద ప్రేమ పోయిందా, ఎందుకిలా దూరమవుతుంది అనిపించింది. బయట డిన్నర్ చేసి ఇల్లు చేరేసరికి 11 అయింది. చీర మార్చుకుని నైటీ వేసుకుని వచ్చి ల్యాప్టాప్ పట్టుకున్న కోడలను చూసి నొసలు ముడేసింది పవిత్ర. పడుకోమ్మా, పెందలాడే లేపుతాలే, అప్పుడు చేసుకో ఆ పని అంది ఆవలిస్తూ. చాలా పనుందత్తయ్యా అంది లాలిత్య. ఉంటే ఉందిలే, రేపు ఆదివారమేగా, చెయ్యొచ్చు, పడుకో, ఆరోగ్యం పాడు చేసుకోకు. వేళకి తిండి నిద్ర లేని ఉద్యోగం దేనికి, ఆ సంపాదన దేనికి చిరాకు పడిందావిడ. అత్తగారి ఎక్స్ప్రెషన్స్ చూసి ల్యాప్టాప్ మూసేస్తూ అనుకుంది లాలిత్య. అవును, నిద్ర వస్తుంది, ఉదయాన్నే చేసుకోవచ్చులే, ఎప్పుడు ఉండే పనేగా అనుకుంటూ సోఫాలో వాలిపోయింది. అదేంటి ఇక్కడ పడుకుంటున్నావు, నడుం పట్టేస్తుంది, లే వెళ్ళి గదిలో పడుకో మందలించింది పవిత్ర. లాలిత్య లేచి వెళ్ళక తప్పలేదు. అప్పటికే వ్యాస్ మంచం మీద వాలిపోయాడు. లాలిత్య లోపలికి వెళ్ళగానే పవిత్ర తనే తలుపు వేసి బయట నుంచి గడియ వేసేసింది. లాలిత్య మంచం మీద వాలగానే మంచం కొద్దిగా కదలటంతో కళ్ళు తెరిచాడు వ్యాస్. సారీ, డిస్టర్బ్ చేశాను, మీ అమ్మగారు గొడవ చేస్తున్నారు, తప్పలేదు ఇక్కడికి రాక అంది లాలిత్య. బెడ్లైట్ వెలుగులో ఆమె మొహంలో భావాలు చదవటానికి ప్రయత్నిస్తూ సూటిగా చూసిన అతని చూపులతో ఆమె చూపులు చిక్కుకుపోయాయి. చాలా కాలం తర్వాత అతి సన్నిహితంగా తగిలిన ఆమె ఊపిరి అతనికి గిలిగింతలు పెట్టింది. పక్కకు ఒత్తిగిల్లి కళ్ళు మూసుకోబోతుంటే అతని విశాలమైన ఛాతీ విశ్రాంతి తీసుకోమన్నట్లు ఆహ్వానించింది ఆమెను. ఎవరు ఎవరి దగ్గరికి చేరారో తెలియని ఒక మైకంలో ఇద్దరూ ఒకటయ్యారు. ఆదివారం పెసరట్టు బ్రేక్ఫాస్ట్. డైనింగ్ టేబుల్ దగ్గర 3 ప్లేట్లు ఉండాల్సిన చోట
4వ ప్లేటు కనిపించింది. ఇదెవరికత్తయ్యా అని అడిగింది లాలిత్య. నాకు అంటూ వచ్చింది సంధ్య. అరే, నువ్వెప్పుడొచ్చావే ఆశ్చర్యంగా అడిగింది లాలిత్య. ఇప్పుడే అంటూ స్నానం చేసి ఫ్రెష్గా వచ్చిన వ్యాస్కి కరచాలనం చేస్తూ గుడ్ మార్నింగ్ అంది సంధ్య. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లాలిత్య పక్కన కుర్చీలో కూర్చున్నాడు. రా సంధ్య, పెసరట్లు చల్లారిపోతున్నాయి అంది పవిత్ర ప్లేట్లలో వేడివేడి పెసరట్లు అల్లం చట్నీ వేస్తూ. చూపుడు వేలుతో అల్లం చట్నీ తీసుకుని నాలికి రాసుకుంటూ, చాలా బాగుందంటి చట్నీ, పుల్ల పుల్లగా తియ్యగా కారంగా అచ్చు వాళ్ళ కాపురంలా అంది సంధ్య కొంటిగా లాలిత్యను చూస్తూ. లాలిత్య చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి, కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. వ్యాస్ ఆమె వైపుకి క్రీగంట చూస్తూ మెత్తగా ఆమె పాదం మీద కాలివేలుతో నొక్కాడు. అతని చర్యకి పులకించిపోతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ కోపంగా చూస్తున్న లాలిత్య చెవుల్లో మంత్రాల్లా అత్తగారి మాటలు. ల్యాప్టాప్లు, ఐపాడ్లు వచ్చి కాపురాల్ని పాడు చేస్తున్నాయి సంధ్య. ఈసారి ఎవరైనా విడాకుల కోసం నీ దగ్గరికి వస్తే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ బయట పారేయమని చెప్పు. అంత పని చేయనులే ఆంటీ. మీ కాలం ఆ కాలమైతే రాబోయే కాలమంతా ఈ కాలం అంది సంధ్య. ఏ కాలమైనా భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేసే మాయదారి కాలం కాకపోతే చాలు అంది పవిత్ర పెసరట్టు తుంచి నోట్లో పెట్టుకుంటూ. వ్యాస్, లాలిత్య ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని ఫక్కున నవ్వుకున్నారు. సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్టుల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ కథా రచయిత్రి శ్రీ అత్తలూరి విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ ప్రసన్న.